ఇప్పుడు మనం డిప్లొమా మ్యాథ్స్ సెమ్ 4ది ఫస్ట్ యూనిట్ చూద్దాము. హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్స్ అనేది మనకి యూనిట్ పేరు. మనకు అదంతా ఏం కాదు. కాకపోతే హోమోజీనియస్ అంటే ఏంది, నాన్ హోమోజీనియస్ అంటే ఏందో మనకి ఫస్ట్ తెలవాలి. హోమోజీనియస్ అంటేనేమో ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఇదేమో ఫస్ట్ HLDE. హోమోజీనియస్ అంటేనేమో ఈక్వల్స్ టు 0 ఉంటుంది. నాన్ హోమోజీనియస్ అంటే నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఈక్వల్స్ టు సంథింగ్ e⁵x కానీ x⁵5 కానీ x⁵6 కానీ. ఫస్ట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తే ఈజీగా చేసి పడేయచ్చు. హోమోజీనియస్ అంటే అది, నాన్ హోమోజీనియస్ అంటే హోమోజీనియస్ అంటేనేమో ఈక్వల్స్ టు 0, నాన్ హోమోజీనియస్ అంటేనేమో ఈక్వల్స్ టు e⁵x అది. ఈ ఫస్ట్ ఏమో హోమోజీనియస్, ఇదేమో నాన్ హోమోజీనియస్. అది పక్కన పెట్టేస్తా. ఈ d² dx² dy/dx ఫస్ట్ మనం ఏంది y అనేదాన్ని ఒక వేరియబుల్ అంటాం. దీన్ని వన్ టైం డెరివేటివ్ వేస్తే dy/dx, దీన్ని మళ్ళా డెరివేటివ్ వేస్తే d²y/dx², దీన్ని మళ్ళీ వేస్తే d³ అట్లా మనకి ఎన్నిసార్లు వస్తుంది. n టైం డెరివేటివ్ వేస్తే ఎంత, ఇంకా x 3 సార్లు చేస్తే d⁴ వస్తుంది. ఎంత టైం చేస్తే d⁴n వస్తుంది. ఇట్లా రాస్తాం కదా. దీన్ని మనం ఏమంటాం, ఫస్ట్ డెరివేటివ్ అంటాం. దీన్ని మనం సెకండ్ డెరివేటివ్, ఇది థర్డ్, ఇది n. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ దాన్ని మనం y డాష్, y డబల్ డాష్, y త్రిబుల్ డాష్, y nth డాష్, y⁴n ఇట్లా డినోట్ చేస్తాం. అంటే ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఇది సెకండ్ ఆర్డర్, ఇది ఫస్ట్ ఆర్డర్, ఇది సంథింగ్ అయిపోయింది డెరివేటివ్స్. ఇది క్లారిటీ వచ్చేసింది అయిపోయింది. ఇంట్లో మనం ఇవన్నీ సాల్వ్ చేయడానికి మనకి 3 స్టెప్స్ పాటిస్తాం. ఒకటేమో సింబాలిక్ ఫామ్ అని, ఇంకోటి ఆక్సిలరీ ఈక్వేషన్, థర్డ్ది ఆ రూట్స్ ఎట్లుంటాయి, రూట్స్ రియలా ఈక్వల్. ఈ రూట్స్కి మనకి మళ్ళీ 3 కండిషన్స్ ఉంటాయి. అవి గిట్ ఈజీగా ఉంటాయి, ఏమంతుంటాయి. సింబాలిక్ ఫామ్ అన్నాం అనుకోండి, ఈడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ వైని తీసేస్తే మనం దీన్ని డెరివేటివ్ అంటాం కదా. దీన్ని మనం క్యాపిటల్ D తో డినోట్ చేస్తాం. ఇదేమో d⁴1, ఇదేమో d², d³ d⁴n. ఈ d అంటే ఏం చెప్పిన dy/dx కాదు, d²y, ఇక్కడ y ఉండదు, dx², d³/dx³, d⁴n/dx⁴n. ఒకవేళ మనకి ఇచ్చిన క్వశ్చన్లో y వేరియబుల్ ఉంటే ఆఫ్ y అని రాస్తాము, లేకపోతే వేరేది ఉంటే వేరేది రాస్తాం, t ఉంటే t రాస్తాం. అది ఆడికి అయిపోయింది. ఇక్కడ మనకి y ఉంది కదా. ఈ ఈక్వేషన్ని సింబాలిక్ ఫామ్ ఎట్లా రాస్తామంటే d² - 5d + 6 ఆఫ్ y. ఇది మొత్తం వైలలో ఉంది కదా డెరివేటివ్, సో ఆఫ్ y అని చెప్పి ఈక్వల్స్ టు 0 రాస్తాం. ఇది సింబాలిక్ ఫామ్ అయిపోతుంది. వీడికి క్లారిటీ వచ్చింది కదా. జస్ట్ కాన్సెప్ట్స్ చెప్తున్నా, కాన్సెప్ట్ క్లారిటీ వస్తే వేరే చేయొచ్చు. ఎందుకంటే అన్ని ప్రాబ్లంలు మనం సాల్వ్ అన్నీ చెప్పగలం, కానీ వీడియో పెద్దగా అయిపోతుంది. సింబాలిక్ ఫామ్ అయిపోయింది. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే దీన్ని ఎట్లా రాస్తామంటే ఇది మొత్తం ఎట్లుంది, f(d)(y) = 0 ఉంది కదా. దీన్ని నేనేం కన్సిడర్ చేస్తా అంటే f(m) = 0 చేస్తాను. ఈ d ప్లేస్లు ఉన్నాయి అంతా నేనేం చేస్తా, m² - 5m + 6 ఇట్లా రాస్తా. అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏం లేదు, సింబాలిక్ ఫామ్లో ఏవైతే డీలు ఉన్నాయో అవి ఇట్లా m తోటి ప్లేస్ చేస్తాం. ప్రాబ్లం ఎట్లా చేస్తానో మళ్ళీ చెప్తాం. ఫస్ట్ కాన్సెప్ట్ m తోటి రిప్రజెంట్ చేస్తాము. ఈ mకి కాస్త మనం రూట్స్ అనుకుంటాం. రూట్స్ అంటే ఏంటంటే ఏవైనా మనకి వచ్చిన వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. సో దీనికి రూట్స్ అనుకుందాం. స్ప్లిట్టింగ్ మెథడ్ అన్న వాడచ్చు, లేకపోతే m = -b ± d² - 4ac/2. ఒకవేళ మీకు టేబుల్స్ అంతా పర్ఫెక్ట్ అప్పటికప్పుడు క్లిక్ కాలేమంటే ఇది వాడండి. ఒకవేళ క్లిక్ అయితే ఎట్లా చేస్తామో చూస్తాం. m², 6కి ఫ్యాక్టర్స్ ఏంది, 2 3s కదా,
సో దాన్ని ఏం రాస్తా 2m మైనస్ 3m. దీన్ని స్ప్లిట్ చేసేసారు, ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసేసారు. ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఈ మధ్యలో ఏం పెట్టినాం, మైనస్ మైనస్ పెట్టినాం, ఇంటూ వేస్తే మీ టర్మ్ రాదు, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వచ్చేసి. ఈ రెండిట్లకైనా కామన్ తీస్తా m మైనస్ 2, ఈ రెండిట్లకైనా మైనస్ 3 కామన్ తీస్తా m మైనస్ 2. ఇక్కడ మైనస్ 2 ఎందుకు వచ్చింది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి m మైనస్ 2 m మైనస్ 3 ఈక్వల్స్ టు 0. m మైనస్ 2 ఈక్వల్స్ టు 0, m మైనస్ 3 ఈక్వల్స్ టు 0. అంటే ఎంత వస్తుంది మనకి, m ఈజ్ ఈక్వల్స్ టు 2 3. ఇట్లా మనకి నంబర్లు వచ్చినాయి అనుకోండి, నేను చెప్పినా కదా రూట్స్ కనుక్కున్నాం, ఈ రూట్స్ది లాస్ట్కి రాస్తాం. ఒకవేళ రూట్స్ అనేటివి ఫస్ట్ కండిషన్ ఇట్లా రియల్ నంబర్లలో ఉంటే రియల్, ఒకవేళ మనకి ఐటమ్స్ వస్తే కాంప్లెక్స్. ఐ అంటే మనకి తెలుసు కదా, రూట్ ఆఫ్ మైనస్. 3 కండిషన్లు ఒకటి ఉంటుంది, రూట్స్ రియల్ డిస్టింక్ట్ ఉంటే ఏం రాస్తాం, ఇంకోటి రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ ఉంటే ఏం రాస్తాం. ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం దీని మీద ఉంటుంది, సెకండ్ ఎక్సర్సైజ్ సెకండ్ చాప్టర్ ఇంటి దీని మీద ఉంటుంది. తర్వాత రూట్స్ కాంప్లెక్స్ ఉంటే ఏం చేస్తాం, కాంప్లెక్స్ అంటే ఐ. దీనికి మనకి జనరల్ సొల్యూషన్లు ఉంటాయి. ఎట్లా అంటే ఇది మొత్తం రూట్స్ కనుక్కున్నాకనే కాంప్లెక్స్. ఒకవేళ రియల్ అండ్ డిస్టింక్ట్ ఉంటే జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే, ఇక్కడ మనకి వైలలో తీసుకున్నాం కదా, సో y ఈజ్ ఈక్వల్స్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. ఒకవేళ 2 రూట్లు వస్తే 2 రాస్తాం, 3 4 5 గిట్ వస్తాయి అంటే పవర్ బట్టి, ఇక అది ఎంత ఆర్డర్ డెరివేటివ్ దాన్ని బట్టి. ఒకవేళ 2 ఉంటేనేమో 2 రూట్స్ వస్తాయి, ఇక్కడ 5 ఉంటే 5 రూట్స్ వస్తాయి, 6 ఉంటే 6 రూట్స్ వస్తాయి. మ్యాక్సిమం మనం డీల్ చేసేది 4 రూట్స్ వరకు. mc3 e పవర్ m3x ఇట్లా అండ్ సో ఆన్. ఒకవేళ 2 వస్తే 2 రాసేస్తాం. ఇది దేనికి ఫస్ట్ దానికి. ఒకవేళ రూట్స్ రియల్ ఈక్వల్ అయినాయి అనుకో, y ఈక్వల్స్ టు జనరల్ సొల్యూషన్ అని చెప్పి. ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో ఎగ్జామ్లో నేను చెప్పేస్తా, ఎగ్జామ్లో కాదు కానీ ఎగ్జామ్లో మీరు ఎట్లా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. y ఈక్వల్స్ టు ఈక్వల్ అన్నాం కదా, c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mx. ఒకవేళ రూట్ ఈక్వల్ ఉంది. ఈ థర్డ్ దానికి కాంప్లెక్స్ ఉందనుకో, దానికి ఏం చేస్తాం, కాంప్లెక్స్ ఉంటే మనం ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా ఎక్స్, బీటా ఐ. ఎందుకంటే కాంప్లెక్స్ అంటే ఏంటి, రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. అది ముందు కాన్సెప్ట్. అది కాకపోయినా మనకి రియల్ పార్ట్ అంటే ఏంటంటే ఓన్లీ ఎక్స్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ అంటే ఐ ఉన్న పార్ట్ని మొత్తం మనం ఇమాజినరీ అంటాం, అంతే. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఆఫ్ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఈ 3 కండిషన్లు వచ్చేస్తే మనం ఏ ప్రాబ్లం అన్నా వేసేయచ్చు, అంతే. ఇక మనము ఫస్ట్ ప్రాబ్లం చూసుకుందాం. ఇది ఇంతకుముందు ఒకవేళ మీరు డైరెక్ట్ ప్రాబ్లం చూడడానికి వస్తే ప్రాబ్లం లేదు, కాకపోతే ముందు కాన్సెప్ట్స్ వస్తే మనకి ఏ ప్రాబ్లం అయినా చేయగలం కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడదు వీడియో. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దాం, గివెన్ది రాద్దాం. గివెన్ డిఈ, ఎల్డిఈ అని ఇట్లా రాసుకోవచ్చు, హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ అని ఇట్లా రాసుకోవచ్చు. d2y dx² మైనస్ 5dy/dx ప్లస్ 6y ఈక్వల్స్ టు 0. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి 3 స్టెప్స్. అందులో ఫస్ట్ ఏంటి, సింబాలిక్ ఫామ్. సెకండ్ ఆక్సిలరీ ఈక్వేషన్. థర్డ్ రూట్స్. ఈ 3 స్టెప్స్ ఫాలో అయిపోతే మనకు ఆన్సర్ వచ్చేస్తాం. ఫస్ట్ సింబాలిక్ ఫామ్ రాస్తాం. సింబాలిక్ ఫామ్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ డి ఈజ్, సింబాలిక్ ఫామ్ అంటే ఏమున్నది, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా, d² మైనస్ 5d ప్లస్ 6 ఆఫ్ y ఈక్వల్స్ టు 0. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఆక్సిలరీ ఈక్వేషన్ కదా, ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఇది ఎట్లుంది, f of d of y ఈక్వల్స్ టు 0 ఈజ్ f of m ఈక్వల్స్ టు 0.
అంటే ఏం చేయాలి, ఈ వైని మనం రాయం, ఈ డి స్క్వేర్ ఈ డి టర్మ్లను మనం m తోటి రిప్లేస్ చేస్తాం. m² మైనస్ 5m ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. సెకండ్ స్టెప్ బీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంది, రూట్స్ కనుక్కుంటాం. సో రూట్స్కి మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంది, m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² మైనస్ 4ac బై 2a. ఇట్లా వేసేటప్పుడు ఏం చేస్తామంటే ఏది ఏ ఏది బి తెలియడానికి ఇక్కడ మనం m² ఏమో ఏ తీసుకుంటాం, ఏమో బి తీసుకుంటాం, సి ఏమో 6 తీసుకుంటాం. ఇదైనా వాడచ్చు, లేకపోతే ఫ్యాక్టరైజేషన్ అన్న వాడచ్చు. ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తాం, 1 into 6 చేస్తాం. ఈ 6కి మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఎట్లా రాసుకుంటాం అంటే మధ్యలో రావాలి. 2 3s are 6, 2 3s are 6 ప్లస్ 6 వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మనకి మైనస్ ఆల్సో, రెండింటికి మైనస్ వేస్తాం. మైనస్ ఆఫ్ మైనస్ కాస్త ప్లస్ అవుతాం. 2 3s are 6. సో m² మైనస్ 2m మైనస్ 3m ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. m ఆఫ్ m మైనస్ 2 మైనస్ 3 ఆఫ్ m మైనస్ 2. ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 2s are 6. సో ఈ రెండింటిలోకి వెళ్ళితే m మైనస్ 2 కామన్ తీస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, m మైనస్ 2 ఈక్వల్స్ టు 0, m మైనస్ 3 ఈక్వల్స్ టు 0, m ఈక్వల్స్ టు 2, m ఈక్వల్స్ టు 3. Therefore m ఈజ్ ఈక్వల్స్ టు 2, 3. వీడి వరకు మనం ఇది వాడినా వచ్చేసరి మీరు ట్రై చేయండి, సరేనా. ఇట్లా మనకు రూట్స్ వచ్చేసినాయి. రియల్ అంటే ఏంటంటే రియల్ అంటే ఏంటంటామంటే అన్ని నంబర్స్ని కలిపితే రియల్ అంటాం. ఏది, హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, ఇంటీజర్స్ అన్ని కలిపితే రియల్ నంబర్స్ అంటాం. రెండు పాజిటివే. ఈ వచ్చిన రూట్స్ మనకు కరెక్టా తప్ప అని తెలుసుకోనికి ఏదో ఒక నెంబర్ని తీసుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది. అది సెకండ్ టైం. Therefore రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ ఉన్నాయి. అటు ఈక్వల్ కాదు, రియల్ అండ్ డిస్టింక్ట్. రెండు తేడా వచ్చినాయి కదా, అంటే తేడా ఇన్ ద సెన్స్ డిఫరెంట్ వచ్చినాయి, డిస్టింక్ట్ అని రాస్తాం. సో therefore general solution is y is equals to c1 e power m1x plus c2 e power m2x. y equals to c1 ఎంత, c1 అంటే ఏదో ఒక కాన్స్టెంట్, m1 m2లే కన్సిడర్ చేస్తాం. m1 అంటే 2x ప్లస్ c2 ఇంటూ e పవర్ 3x. ఇంతే సొల్యూషన్. సింపుల్ ఉంటుంది. ఖాళీ ఇచ్చిన క్వశ్చన్ని 3 స్టెప్స్ లాగా మనం చేసుకుంటే వచ్చేస్తుంది. రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ వేరే వచ్చింది. ఈ సమ్మ మనకు బాగానే సార్లు వచ్చింది. ఇట్లా ఏ సమ్మ చూస్తాం. క్వశ్చన్ మనకి ఎట్లా ఇస్తారో పిక్చర్ అని ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ సింబాలిక్ ఫామ్ అని ఇవ్వచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇక్కడ 3 స్టెప్స్ వాడతాం. ఒకటి సింబాలిక్ రాస్తాం, తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం, థర్డ్ది రూట్స్. ఆ రూట్స్ ఏంటివి. ఒకవేళ రూట్స్ ఉంటే దానికి మనకి ఎట్లా తెలుసు కదా. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, గివెన్ రాస్తాను. గివెన్ దట్ d² y by dx² minus 2 dy by dx plus y equals to 0. Symbolic form of above equation, లేకపోతే above differential equation is d². ఈ సెకండ్ ఆర్డర్ కాబట్టి d² minus 2d plus ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత 1. అన్నిట్లకే మనం ఇది రాస్తున్నాం కాబట్టి ఇది ఆఫ్ y ఈక్వల్స్ టు 0. దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ f of d of y, అంతే కదా. ఫంక్షన్ ఆఫ్ d of y ఈక్వల్స్ టు 0 ఇస్ f of m ఈక్వల్స్ టు 0. అంటే ఏం చేసాం, ఈ d² ప్లేస్లో m² మైనస్ 2m ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా అంటే కష్టమవుతుంది. ఫ్యాక్టరైజేషన్ అంటే మెథడ్ స్ప్లిట్టింగ్ మెథడ్ కదా. సో 1 1 1 వస్తాయి.
ఫ్యాక్టర్స్ వస్తున్నాయి, 1 1 జా 1, రెండిట్లకు మైనస్ అయితే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. సో m స్క్వేర్ మైనస్ 1m మైనస్ 1m ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఇది మనకి ఎగ్జామ్లో మనకి గుర్తుకు రాలేదా, ఇంకో మెథడ్ ఇటు ఉంది కదా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా వాడినా వచ్చేస్తుంది. ఈ రెండింటికి ఒక m కామన్ తీస్తే m మైనస్ 1 మైనస్ 1 కామన్ తీస్తే m మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ కాస్త ప్లస్ ఈక్వల్స్ టు 0. m మైనస్ 1 ఈక్వల్స్ టు 0, m మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఒక స్టెప్ ఏం చేసిన, ఇది ఈ రెండింటికి ఇది ఇక్కడ కామన్ ఇస్తాం, m మైనస్ 1 m మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది చేసినాక m ఈజ్ ఈక్వల్స్ టు 1 m ఈజ్ ఈక్వల్స్ టు 1. సో m ఎంత వచ్చింది మనకి, therefore m is equals to 1, 1. అంటే 1 కదా, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అంటే ఏం చేస్తాం, జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equals to c1 plus c2x e power mx, లేకపోతే m1x రాస్తాం. y equals to c1 plus c2x into e power 1x, that is x. అంతే. ఇది గిట్ట మనకు మస్తు సార్లు వచ్చినాయి. ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉంటాయి. సింబాలిక్, ఆక్సిలరీ ఈక్వేషన్, సింబాలిక్ ఫార్మ్, ఆక్సిలరీ ఈక్వేషన్, థర్డ్ ఏంది రూట్స్ కనుక్కుంటాం. ఎట్లా చేస్తాం చదువుతాం. ఫస్ట్ ఏం చేస్తాం, గివెన్ ఇచ్చింది రాస్తాం, d2y by dx square minus 2dy by dx plus 5y equals to 0. Symbolic form. Symbolic form of above equation, above differential equation is symbolic form అంటే d లల్లా కదా, d square minus 2d plus 5 of 5 equals to 0. First step అయిపోయింది. Second step is auxiliary equation. Auxiliary equation of f of d of y equals to 0 is f of m equals to 0. ఏం చేస్తాం, ఈ d ప్లేస్లలో ఏమో పెడతాం, m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. దీనికి గిట్ట మనకి మెథడ్ అదే ఫ్యాక్టర్స్ అనుకోనికి ఆల్వేస్ 2 మెథడ్స్ ఉంటాయి. సో 5ని ఎట్లా రాస్తాం మనం, 1 5 5, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మధ్యలో రావాలి, అది ఇంపాసిబుల్. సో ఫ్యాక్టరైజేషన్ వాడడం. ఈడేం వాడతాం, m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a వాడతాం. వాడినాం మంచిగానే ఉంది. ఇక్కడ a అంటే ఏంటి, b అంటే ఏంటంటే m స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసి a, b హియర్, b వచ్చేసి మైనస్ 2, c వచ్చేసి 5 కాన్స్టెంట్. ఇవి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ఎంత మైనస్ 2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఇగ్నోర్ చేసి మైనస్ ఉంది కదా అని చెప్పి మైనస్ 2 రాస్తాం, కాకపోతే మైనస్ ఆఫ్ మైనస్ 2 అండర్ రూట్ ఆఫ్ b మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ a 1 c 5 బై 2 ఆఫ్ a 1. ఇది మనం సింప్లిఫై చేసుకుందాం. సింప్లిఫై చేసుకుందాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 4 మైనస్ 4 5 20 బై 2. m ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 16 ఎంత, 4 మైనస్ 20 16, కాకపోతే పెద్దదానికి మైనస్ ఉంది, సో మైనస్. m ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 4 స్క్వేర్ ఇంటూ మైనస్ 1 రాసుకోవచ్చు కదా. m ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 4 బయటికి వస్తుంది, రూట్ మైనస్ 1. m ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 1 అంటే మనం i రాసుకోవచ్చు కదా, సిన్స్ i ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ 1 అంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ బై 2. ఇట్లా ఏదైనా క్యాన్సిల్ అవుతుందా అంటే అవుతుంది, 2 కామన్ తీయచ్చు. 1 ప్లస్ ఆర్ మైనస్ 2i
బై 2 2 1s 2 1s అంటే m ఎంత వచ్చింది మనకి m is equals to 1 plus or minus 2i. సో మనకి ఇక్కడ ఏం తెలుసు రూట్స్ ఆర్ కాంప్లెక్స్. జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equals to కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఏంది e పవర్ ఆల్ఫా ఎక్స్ c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్. ఇది సొల్యూషన్ మనకు తెలుసు. కాకపోతే ఆల్ఫా అంటే ఏంది బీటా అంటే ఆల్ఫా అంటేనేమో రియల్ పార్ట్ బీటా అంటేనేమో ఇమాజినరీ పార్ట్ అంటే ఖాళీ 2నే రాస్తాం మనం. ఎందుకు బీటా అంటేనే ఇమాజినరీ పార్ట్ అంటే మనకు అయ్యి ఉంటుంది కదా ఓన్లీ 2 రాస్తాం 2ఏ రాయాలి. దీన్ని ఎట్లా కంపేర్ చేసుకుంటారంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా ఆల్ఫా వచ్చేసి 1 బీటా వచ్చేసి 2 y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా అంటే ఎంత 1 కదా ఈ పవర్ ఎక్స్ c1 కాస్ బీటా అంటే ఎంత 2x కదా 2x c2 sin 2x. దీంతో సొల్యూషన్ మనకు మస్తు ఇంపార్టెంట్ బాగానే సార్లు వచ్చింది చూడండి. ఈ 3 సమ్లు వచ్చేస్తే మనము ఈ 3 సమ్స్ మనకు వచ్చేస్తే ఎక్సర్సైజ్ 1.1 మొత్తం వచ్చేసినట్టు కంప్లీట్. ఒకవేళ ఏదైనా మీకు ప్రాబ్లం డిఫికల్టీ అనిపిస్తే కమెంట్లో పెట్టండి అప్పటికప్పుడు చేసి పంపిస్తాను పేపర్లు. ఇంతకుముందు మనం ఒక 3 సమ్స్ చెప్పుకున్నాం కదా ఆ 3 సమ్స్ వచ్చేసి మనం ఎక్సర్సైజ్ 1.1 ఈజీగా చేసేయచ్చు. ఎక్సర్సైజ్ 1.2 ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్ నెక్స్ట్ చాప్టర్ ఇంకా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. మనం ఇప్పటివరకు మనం డి సెకండ్ ఆర్డర్వి చూసినాం. ఇక్కడనేమో థర్డ్ ఆర్డర్ ఇక్కడ 4th ఆర్డర్. ఇవి రావాలంటే మనకు ఒక కొత్త కాన్సెప్ట్ యాడ్ అవుతుంది సింథటిక్ డివిజన్. సింథటిక్ డివిజన్ అంటే ఏముండదు సింపుల్ ఉంటుంది. కాకపోతే ఇది గిట్ట రాసిన ముందు మనకు కొన్ని బేసిక్స్ తెలవాలి కదా. అదే ఏం బేసిక్స్ డి క్యూబ్ అంటేనేమో 3 రూట్స్ ఉంటాయి. హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి మనకి 3 రూట్స్ ఉంటాయి. 4 ఉంటాయి 4 రూట్స్ ఉంటాయి. రూట్స్ అంటే ఏంది ఏదైనా వాల్యూస్ 1 2 3 4 ఇట్లా 4 దీనికేమో 3 వస్తాయి దీనికేమో 1 2 3 4 వస్తాయి రూట్స్. అసలు కొత్త రూట్స్ మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది. దాన్ని మనం రూట్స్ అంటాం. కాన్సెప్ట్ అంతే. డైరెక్ట్ మనం ఈ ప్రాబ్లం చూసుకుంటే ఇది ఇట్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ 1.2 ఇట్ అయిపోతుంది. చూద్దాం ఇక. ఇప్పుడు మనం ఈ సమ్ చూద్దాం. ఈ సమ్ చేయడానికి ఇక్కడ మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏది సింబాలిక్ ఫామ్ ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్ అంతే కదా. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ మైనస్ 6 dy ఇది రాసేసి dy రాసేసినాం. సింబాలిక్ ఫామ్ రాస్తాం. లేకపోతే మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇట్లా రాస్తే ఏంటంటే మనకి మ్యాక్సిమం మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. డి క్యూబ్ మైనస్ 6d² ప్లస్ 11d మైనస్ 6 అంటే కట్ చేయడానికే ఛాన్స్ ఇవ్వ ఆక్సిలరీ ఈక్వేషన్. ఎప్పుడైనా ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళి చూసుకోండి. డైరెక్ట్ దీనికి రాకండి. ఏంది m క్యూబ్ మైనస్ 6m² ప్లస్ 11m మైనస్ 6 ఈక్వల్స్ టు 0. మనకు ఒకవేళ ఈ 3 ఉంటేనేమో మనం b² మైనస్ 4 మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac బై 2a వాడతాం. ఇదేంది సెకండ్ ఆర్డర్కి స్క్వేర్ ఉండాలంటే సెకండ్ ఆర్డర్. కాకపోతే ఇక్కడ థర్డ్ ఆర్డర్ ఉంది కదా. థర్డ్ ఆర్డర్ ఉంటే మనం ఏం చేస్తామంటే ర్యాండమ్గా కొన్ని నంబర్లు ఏవేవి 1 ఒకటి మైనస్ 1 ఒకటి 2 ఒకటి మైనస్ 2 ఒకటి ఈ m ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం.
1 cube minus 6 of 1 square plus 11 of 1 minus 6 equals to 0. 1 minus 6 plus 11 minus 6 equals to 0. 1 plus 11 12 minus 12 equals to 0. అంటే ఇది గిట్ట రూటే కదా, మనకు ఒక రూట్ వచ్చేసింది. సో ఏం రాస్తాం, ఇట్లా మీరు చేసుకోవచ్చు లేకపోతే రఫ్లో రాసుకోవచ్చు. m minus 1 is a root of given equation. ఇట్లా మీరు మధ్యలో చేసుకోవచ్చు, అంటే ర్యాండమ్ y ఈక్వల్స్ టు 0 వస్తుంది. వచ్చేసింది ఈజ్ ఎ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అని రాసినాం. తర్వాత ఏం చేస్తామంటే బై సింథటిక్ డివిజన్. సింథటిక్ డివిజన్ అంటే ఏం లేదు, ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీని కోఆఫిషియన్స్ అంటే మనకి ఏం తెలుసు, ముంగటున్న నంబర్. ఇక్కడ ఎమ్ క్యూబ్ ముంగట ఏముంది 1, ఎమ్ స్క్వేర్ ముంగటనేమో -6, ఎమ్ ముంగటనేమో 11, ఇదేమో -6, అంతే కదా. సో మనకేంది m-1 ఈక్వల్స్ టు 0 కదా, m-1 ఈక్వల్స్ టు 0 అంటే m ఈక్వల్స్ టు 1 కదా. 1 అనేది ఒక రూట్ కదా, ఆ 1 ఇక్కడ రాస్తాం. ఫస్ట్ నెంబర్ కింద ఎప్పుడైనా 0 పెడతాం. 1 + 0 1, దీనికి ఇంటూ చేస్తాం, దీనికి ఇంటూ చేస్తాం. 1 1 1, దీనికి అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్. -5 మళ్ళీ దీన్ని ఇంటూ దీనికి వేస్తాం. 1 × -5 -5 6, మళ్ళీ ఇది ఇంటూ ఇది చేస్తాం. 1 6 6. ఇట్లా మనకి లాస్ట్ టర్మ్ 0 వచ్చేస్తుంది. ఆ 0 వచ్చేసినాక మనం ఏం చేస్తామంటే ఇది m⁴0 రాస్తాం, m⁴1 m⁴2. ఈ ఈక్వేషన్లో మనకి ఏమొస్తుంది 1m² - 5m + 6 ఈక్వల్స్ టు 0. ఇదేంటి సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ కదా. సో దీనికి రూట్స్ ఈజీ కనుక్కుంటాం. m is equals to -b + or minus √b² - 4ac/2a. మనకి ఏదైతే తెలుసు, a1 b ఏమో -5 c ఏమో 6. సో m is equals to -5 కాకపోతే -b కదా, -5 of + or minus √5² - 4 of 1 of 6/2a 2 of 1. ఇట్లా రాసేసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటాం. సాల్వ్ చేసుకున్న దానికి మనం సొల్యూషన్ రాసేస్తాం, అయిపోతుంది. m ఈక్వల్స్ టు -5 + or -5² 25 -24 by 2. m is equals to 5 + or -25 -24 √1/2. m is equals to 5 + or -√1 అంటే 1, 5 + 1/2 5 - 1/2. m is equals to 6/2 4/2 2 on the 2 to the 2 on the 2 3. m is equals to 2 3. ఇంకోటి మనకి ఏం తెలుసు, ఫస్ట్ రూట్ m is equals to 1 కదా. సో therefore m is equals to 1 2 3. Roots are real and distinct. Different ఉన్నాయి కాబట్టి distinct. So GS general solution is y is equals to c1 e power m1x plus c2 e power m2x plus c3 e power m3x. y is equals to c1 ఎంత, c1 ఏముండదు, m1 ఎంత 1x plus c2 e power 2x plus c3 e power 3x. ఇంత సొల్యూషన్ సేమ్ ఇది అయిపోయింది కదా. ఈ ప్రాబ్లంకి వీడియో యూజ్ చేద్దాం, వచ్చేస్తాం. ఎందుకంటే ఆడ మనకు పవర్ 4 ఉంది కదా, అందుకని. ఈ ప్రాబ్లం గిట్ట రబ్ చేసేద్దాం. సేమ్ ఒకవేళ మనకు రూట్స్ రియల్ ఈక్వల్ వస్తే రియల్ ఈక్వల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం, కాంప్లెక్స్ వస్తే కాంప్లెక్స్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సొల్యూషన్ ఏం చేస్తాం, గివెన్ అని చెప్పి అదే రాస్తాం. d⁴ - d³ - 9d² -11d -4 of y = 0. ఇది మనకు చూడంగానే ఎన్ని రూట్స్ ఉంటాయి,
m ఈజ్ ఈక్వల్స్ టు 4 రూట్స్ ఉంటాయి. ఆయననే సింబాలిక్ ఫామ్ ఇచ్చింది కాబట్టి సెకండ్ ఏం చేస్తాం, ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ f of d of y equals to 0 is f of m equals to 0. m power 4 minus m cube minus 9m square minus 11m minus 4 equals to 0. ఇక్కడ మనం రాలేసేసాలి, 1 అన్న మైనస్ 1 అన్న పెట్టుకోవాలి. 1 పెట్టుకుందాం అనుకో, 1 power 4 minus 1 cube minus 9 of 1 square minus 11m 11 of 1 minus 4 equals to 0. ఇక్కడ 1 minus 1 minus 9 minus 11 minus 4. ఇది ఇక్కడ మనకి మైనస్ లేకున్నాయి కాబట్టి 0 ఈక్వల్స్ టు రాదు. సో 1 ఈజ్ నాట్ ఏ రూట్, m power 4 కాదు. సో -1 పెట్టుకుందాం, m ఈక్వల్స్ టు -1 పెట్టుకుందాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, -1 power 4 minus of -1 cube minus 9 of -1 square minus 11 of -1 minus 4 equals to 0. -1 power 4 1 minus of -1 cube minus 1. ఈవెన్ పవర్ ఏమో ప్లస్ వస్తుంది, ఆడ్ పవర్ ఏమో మైనస్ వస్తుంది. ఇక్కడ ఈవెన్ పవర్, ఈవెన్ అంటే 2 టేబుల్లో వచ్చేటివి, ఆడ్ అంటే 2 టేబుల్లో రాని 1 3 5 ఒకవేళ లోపల మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 11 minus 4 equals to 0. 11 1 minus of minus plus 1 plus 11 minus 9 minus 4 equals to 0. 12 13 13 minus 13 equals to 0. And then the 0 equals to 0. Therefore m equals to -1. It implies m plus 1 is a root of given equation. మనం ఏం చేస్తాం, మళ్ళీ బై సింథటిక్ డివిజన్ ఏం తీసుకుంటాం, కోఎఫిషియెంట్లో తీసుకుంటాం. ఏది 1 -1 -9 -11 -4 అంతే కదా. 1 -1 -9 -11 -4. ఈడేం తీసుకోవాలి, m plus 1 కదా, మనకి m plus 1 ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఎందుకంటే మనం -1 సబ్స్టిట్యూట్ చేసినాం కదా. m ఈజ్ ఈక్వల్స్ టు -1 -1 అక్కడ వస్తే m plus 1 ఈక్వల్స్ టు 0 అంతే. ఫస్ట్ దాని కింద 0 పెడతాం, 1 వస్తుంది, 1 into -1 -1 -1 -1 కాస్త -2 -of minus plus 1 2 2 అంతే కదా. -7 of minus plus 7 -4 of minus plus 4 eliminate m0 m1 m2 m3 1m cube minus 2m square minus 7m minus 4 equals to 0. m power 0 కాస్త మనకు 1 అని తెలుసు కదా, ఎనీథింగ్ పవర్ 0 అయితే దీంట్లో మనం ఏం చేయాలి, మళ్ళీ ఏదో ఒక రాసేసాలి. ఇలా మనం m ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది, 1 of 1 cube minus 2 of 1 square minus 7 of 1 minus 4 equals to 0. 1 minus 2 minus 7 minus 4 equals to 0. ఎక్కువ మైనస్ ఉన్నాయి కాబట్టి రూట్ కావాలి. ఈక్వేషన్ ఇది రాస్తాం, m cube minus 2m square minus 7m minus 4 equals to 0. ఇప్పుడు -1 పెడతాం, m ఈజ్ ఈక్వల్స్ టు -1 -1 cube minus 2 of minus 1 square 7 of -1 minus 4 equals to 0. -1 cube కాస్త -1 -2 plus 7 minus 4 equals to 0. అంటే ఎంత వచ్చింది, -3 -4 -7 plus 7 equals to 0. అంటే ఇది మళ్ళీ అగైన్ m plus 1 is a root of above equation. above equation అంటే ఇది వస్తుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ సింథటిక్ డివిజన్ చేస్తాం. ఇట్లా మనకి 4 రూట్స్ వచ్చేదాకా కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉంటాం బై సింథటిక్ డివిజన్. ఈడేమేమి ఉంటుంది, 1 -2 -7 -4 ఈడొక గీత, ఈడ -1 0 1 1 into 1 -1 minus of minus plus 3 minus of minus plus 4 3
మళ్ళా m power 0 m power 1 m power 1m square minus 3m minus 4 equals to 0. దీనికి మనం ఈజీగా కనుక్కోవచ్చు. m is equals to minus b plus or minus under root d square minus 4ac by 2a. m is equals to a అంటే ఎంత? a అంటే 1, b అంటే minus 3, c అంటే minus 4. Minus of minus 3 plus or minus under root of minus 3 whole square minus 4 of 1 of c minus 4 by 2 of 1. దీన్ని సాల్వ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. And the m is equals to minus of minus plus 3 plus or minus under root of minus 3 square 9 minus of minus plus 16 by 2 of a. 2 1s are 2. m is equals to 3 plus or minus root 25 by 2. m is equals to 3 plus or minus 5. root 25 అంటే 5 కదా. m is equals to 3 plus 5 by 2. 3 minus 5 by 2. 8 by 2 4 minus 2 by 2 minus 1. m is equals to minus 1. అక్కడ ఇక్కడ మనకి ఏమొచ్చింది? minus 1 minus 1 4 రూట్స్ అంతే కదా. 4 రూట్స్ వచ్చినాయి. రూట్స్ ఆర్ therefore రియల్ అండ్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ కాదు, రియల్ అండ్ ఈక్వల్. ఎందుకంటే అన్ని మనం మైనస్ ఉన్నాయి కదా, అన్ని మైనస్ 1 వచ్చింది. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందో చూద్దాం. Therefore general solution is y is equals to c1 plus c2 plus c3x. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాం? c2x c3x స్క్వేర్ e పవర్ m1x. ఏదైతే రూట్ ఈక్వల్ ఉందో అది ప్లస్ ఒకటి డిఫరెంట్ ఉంది కదా, రూట్ రియల్ ఉంది, ఈక్వల్ ఉంది, మళ్ళీ డిస్టింక్ట్ గిట్ ఉంది. ఎందుకంటే ఒక తేడా వచ్చింది, అంటే డిఫరెంట్ వచ్చింది. c4 e పవర్ m2x. y is equals to c1 plus c2x plus c3x square into e పవర్ సేమ్ రూట్ ఏది? మైనస్ ఎక్స్ మైనస్ 1x ప్లస్ c4 e పవర్ 4x. ఇంతే సొల్యూషన్. ఇదే సొల్యూషన్. ఎందుకంటే ఇక్కడ సి ఎన్ని 4 ఎందుకు వచ్చినాయంటే ఇది 4th పవర్ కాబట్టి 4 రూట్స్ వచ్చినాయి. మీరు సింపుల్గా వేయాలంటే దేనికైనా 3 ఫాలో కానీ 3 స్టెప్స్. ఫస్ట్ ఏమో సింబాలిక్, సెకండ్ ఏమో ఆక్సిలరీ, థర్డ్ ఏమో ఏ మెథడ్. రూట్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి: రియల్, డిస్టింక్ట్, రియల్ ఈక్వల్, తర్వాత రియల్ కాంప్లెక్స్ ఉండొచ్చు, డైరెక్ట్ కాంప్లెక్స్ ఉండొచ్చు. ఎట్లా రాసి ఇట్లా మనం కంటిన్యూషన్ చేయాలి. దీంతో మన ఫస్ట్ యూనిట్ అయిపోయింది. మిగతా డిఫరెంట్ సమ్స్, ఇంపార్టెంట్ సమ్స్ ఉంటాయి కదా, అవి ప్లేలిస్ట్ ఉంటాయి, చూడండి.